మనం చూస్తున్నాం రాయలసీమలో గత నెల రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే రాయలసీమలో మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ రాయలసీమలోకే వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనం రాయలసీమ అంటే ఏమని మాట్లాడుకునే వాళ్ళం? రాయలసీమ అంటే రాళ్లసీమ అని కొంతమంది అనేవాళ్ళు, కొంతమంది కరువు సీమ అనేవాళ్ళు, కొంతమంది ఫ్యాక్షన్ సీమ అనేవాళ్ళు, కొంతమంది రాయలసీమ వెనుకబాటు ప్రాంతం అనేవాళ్ళు. వెనుకబాటుతనానికి గురవుతూ అక్కడ ఏమీ లేదు, అక్కడి నుంచి వలసలు వెళ్తారు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు రాయలసీమ ఎలా ఉంది అంటే రాయలసీమ రతనాల సీమగా మారుతూ ఉంది. ఈరోజు దేశంలో యుద్ధ విమానాలు, దేశానికి కావాల్సిన యుద్ధ విమానాలు ఎక్కడ తయారవుతాయంటే ఈ రాయలసీమ గడ్డపైన పుట్టపర్తి దగ్గర తయారవుతూ ఉన్నాయి. మనం డ్రోన్స్ యుద్ధం చేసేటప్పుడు మనం వేరియస్ పర్పస్ డ్రోన్స్ యూస్ చేస్తాం కదా, ఆ డ్రోన్స్ ఎక్కడ తయారవుతూ ఉన్నాయంటే మన రాయలసీమ గడ్డపై తయారవుతున్నాయి. మనం దేశంలో వాడే ఏసీల్లో దాదాపుగా 80% దాకా ఏసీలు ఎక్కడ తయారవుతూ ఉన్నాయంటే మన రాయలసీమలో తయారవుతూ ఉన్నాయి. మనం వాడే మొబైల్స్ ఎక్కడ తయారవుతున్నాయంటే మన రాయలసీమలో తయారవుతూ ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ విధంగా ఎలక్ట్రానిక్కి, ఆటోమొబైల్కి, అదేవిధంగా డ్రోన్కి, ఏరోస్పేస్, అదేవిధంగా డిఫెన్స్, మనం చూసుకుంటే ఈ అన్ని రంగాలకి హబ్గా మన రాయలసీమ ఉంది. ఇదే విధంగా ఒకప్పుడు పంటలు పండవు అన్న దగ్గర ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారై ఇక్కడ పండే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకు సాధ్యమయ్యాయంటే ఎలా సాధ్యమయ్యాయని మనం ఆలోచిస్తే మన ఓటుతో సాధ్యమయ్యాయి. ఈరోజు ఒక యువకుడుగా నేను ఈ డెవలప్మెంట్ ఇదంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటే ఒక రాయలసీమ బిడ్డగా గర్వపడుతున్నాను. ఒకప్పుడు కత్తులు పట్టిన చేతులు ఈరోజు కంప్యూటర్లు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు బాంబులు తయారైన చోట ఈరోజు యుద్ధ విమానాలు తయారవుతూ ఉన్నాయి. ఒకప్పుడు నీళ్లు లేని చోట బంజర భూముల్లో ఈరోజు నీళ్లు పారుతూ పాడి పంటలు పండుతూ ఈరోజు ఆ పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మన ఓటుతో మాత్రమే సాధ్యమైంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత గొప్పదో చాటి చెప్పేదానికి డెవలప్మెంట్ అనేది మనం ఉదాహరణగా చెప్పచ్చు. ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే ఇది ఒక్క రోజులో మొదలైనది కాదు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజుటి వరకు వచ్చింది. మనం చూసుకుంటే ఐఐటి, ఒక ఐజార్, ఒక IIIT, ఒక ఉర్దూ యూనివర్సిటీ, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఈ విధంగా ఇలాంటి నేషనల్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయంటే మన రాయలసీమలో ఉన్నాయి. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మన రాయలసీమ తయారవుతుంది. ఒక శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఒక యోగి వేమన యూనివర్సిటీ, ఒక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఒక రాయలసీమ యూనివర్సిటీ, ఈ విధంగా 4 విశ్వవిద్యాలయాలతో, ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీస్తో, ఈ విధంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మన రాయలసీమ తయారైంది. ఇవే కాకుండా మనం చూసుకుంటే మన రాయలసీమ డెవలప్మెంట్కి ప్రధాన పాత్ర నాడు 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజుటి నుంచి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఏదో ఒక ప్రాంతానికే కాదు అని అన్ని ప్రాంతాలకు సమాంతర అభివృద్ధి జరగాలని ఆ రోజు ఆయన ఆలోచించిన ఆలోచన విధానం ఈ రోజు రాయలసీమని దేశానికి ఐకానిక్గా మార్చింది. ఒకప్పుడు రాయలసీమ అంటే వెనుకబాటుతనానికి గురయ్యేదని చెప్పేవాళ్ళం. ఈరోజు దేశానికే వెన్నెముక్కగా మన రాయలసీమ నిలబడుతూ ఉందని నేను సగర్వంగా చెప్పగలను. ఇదంతా ఒక నాయకుడి యొక్క ఆలోచన విధానంతో మొదలైంది. ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంలో అనేక విశ్వవిద్యాలయాలు వస్తే అన్ని ప్రాంతాలకి సమాంతరంగా పంచి ఆ రోజు ప్రముఖ విశ్వవిద్యాలయం ఐఐటి, ఐజార్, సెంట్రల్ యూనివర్సిటీని మన రాయలసీమకి ఇచ్చారు. ఆ రోజు మనం చూసుకుంటే ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమొబైల్ రంగంలో కియా. ఆ కియాని మన రాయలసీమ గడ్డపైకి తీసి ఒకప్పుడు కరువు అని మాట్లాడే దగ్గర కార్ల సీమగా మార్చాడు. ఈ రోజు ప్రపంచానికి కార్లని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన జిల్లా అనంతపురం జిల్లా తయారైంది. రేపు దేశానికి అవసరమైన యుద్ధ విమానాలు మన అనంతపురం జిల్లాలో తయారవుతాయి. అదేవిధంగా మన కడప మనం చూసుకుంటే ఈరోజు అనేక కంపెనీలతో ఒక సోలార్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ హబ్గా మన రాయలసీమ మారుతూ ఉంది. దీని వెనకాల ఒక నాయకుడి యొక్క ఆలోచన ఉంది. మళ్ళీ ఆ తర్వాత మనం చూసుకుంటే 2019 నుంచి 24 మధ్యలో ఏం జరిగిందో కూడా మాట్లాడుకో. ఒక నాయకుడు 2014 నుంచి 19 వరకు ఈ విధమైన అభివృద్ధి చేస్తే 19 నుంచి 24 వరకు మన రాష్ట్రంలో మన రాయలసీమ బిడ్డ అని చెప్పిన వ్యక్తి మనల్ని ఎలా దగా చేశాడో కూడా చూసుకోవాలి. మనం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తే 19 నుంచి 24 వరకు క్లీన్ మెజారిటీ ఇచ్చి మన దాంట్లో 52 అసెంబ్లీ స్థానాలుంటే 49 ఇచ్చాం. కేవలం 3 తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం.
తర్వాత 8 ఎంపీలు ఉంటే 8 ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. కానీ మన రాయలసీమ హక్కుల కోసం ఒక్క రోజులో కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. మన రాయలసీమకు అవసరమైంది ఒక్క ప్రాజెక్టు తీసుకొని రాలేదు. మన రాయలసీమ నుంచి మన రాయలసీమకే గర్వకారణమైన అమర్ రాజాను తరింగొట్టారు. కియా లాంటి ఉంటే దాని ఆక్సిలరీ యూనిట్స్ వస్తూ ఉంటే అవుట్ని కూడా వీళ్ళు కమిషన్ల కోసం తరింగొట్టారు. ఈ విధంగా ఎన్నో కంపెనీలు రాయలసీమకి రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా మనకు నీళ్లు గురించి మన ప్రాజెక్టుల గురించి అలాంటిది మన రాయలసీమలో 102 ప్రాజెక్టుల్ని ఆపేశారు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం ప్రతి ఒక్క రాయలసీమ వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన రాయలసీమ వాళ్ళకి అభిమానం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. మనల్ని మంచి చేసిన వాడిని ఎలా గుర్తుపెట్టుకుంటాం, మనల్ని వెన్నుపోటు పొడిచిన వాడిని కూడా మనం అలాగే గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డ అంటూ పాటలు రాయిపించుకొని మనల చేత ఓటు వేయించుకొని అఖండ మెజారిటీతో గెలుపొంది మనల్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ వెన్నుపోటునే మనం ఇప్పుడు 2024లో మనం తీర్చుకున్నాం కదా రెవెన్యూ. మళ్ళీ మర్చిపోయి అతను వస్తే మళ్ళీ మనం ఏమరపాటులో ఉండి మళ్ళీ అవకాశం ఇద్దామేమో అనుకుంటాము. ఇవ్వకూడదు. ఎందుకంటే అతను లాంటి వ్యక్తి మన రాయలసీమకు పట్టిన శనిగడ్డ. ఎందుకంటే నిన్న రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు మొదలైంది. దీని గురించి మనం చూసుకుంటే గతం నుంచి మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే గతంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ అని 2007లో 14,000 ఎకరాలు తీసుకొని ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి వీళ్ళు తయారు శంకుస్థాపన అన్నారు. ఉద్యోగాలు వచ్చేస్తాయని 14,000 ఎకరాల భూములు ఇస్తే అక్కడున్న గనుల ద్వారా వాళ్ళు దోచుకున్నారు. ఇక్కడుండే ఖనిజ సంపదను వీళ్ళు దోచుకొని తిని ఆఖరికి జైలు పాలయ్యారు. వాళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ మన వాళ్ళకు కూడా ఉద్యోగం రాలేదు. దీనివల్ల మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో మళ్ళీ జమ్మలమడుగు దగ్గర చేసి మనం ఎట్టైనా చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఆయన ప్లాన్ చేస్తే 19లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు తెలుసా? అంటే ఈ ఎలక్షన్ ముందు నేను 3 నెలల్లో ఎన్నికలు అయిపోయిన 3 నెలల్లో స్టార్ట్ చేస్తాను ప్రాజెక్టు, తర్వాత 3 ఏళ్ళకి కంప్లీట్ చేసేస్తానని చెప్పాడు. కానీ ఏం చేశాడు? గెలిచాడు మన ఓట్లతో. మనం కడప జిల్లాలో 10కి 10 ఇచ్చాం. ఎంపీలు ఉంటే ఇచ్చాం, రాజంపేట ఇచ్చాం, కడప ఎంపీ కూడా గెలిపించాం. కానీ ఏం చేశాడు తెలుసా? 2019లో ఒక్కసారి టంకాయ కొట్టాడు. నాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? 2024లో 23 ఎన్నింగ్లో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి టంకాయ కొట్టి నేను మళ్ళీ అంటే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్క పని కూడా చేయకుండా మళ్ళీ కొట్టి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాడు. తీరా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చిత్తశుద్ధితో దీన్ని ఎట్లయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుని గ్రీన్ స్టీల్ ప్రాజెక్ట్గా మనం మార్చాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఈరోజు తీసుకొని వచ్చి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మొదలుపెట్టారు. ఈరోజు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు జూలై 3, 2026 28 కల్లా మేము దీన్ని పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ మొదలు పెడతాం, డేట్ రాసి పెట్టుకోండి అని చెప్పాడు. ఖచ్చితంగా ఇది కమిట్మెంట్. అంటే రాయలసీమ స్టీల్ ప్లాంట్ అంటే ఆ ప్రాంతం నుంచి 2004 నుంచి 2024 వరకు కూడా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కడప జిల్లా నుంచి ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని చూసి. కానీ వాళ్ళు మనల్ని ఏం చేశారు? దగా చేశారు. మన ఓటుతో ఎన్నికైన వాళ్ళు దగా చేసి మనల్ని ముంచేశారు. ఇది మన కడప జిల్లా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన బిడ్డ, నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారు మనల్ని తల ఎత్తుకునే విధంగా చేసి ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని పునఃప్రారంభం చేశారు. ఇది మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మనకు డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసాడు. మన అరటి పంట రైతులకి, మన హార్టికల్చర్ పంటలు వేసుకున్న రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఇవ్వలేదు. తన సొంత నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్కి కూడా ఖర్చులు ఇవ్వకుండా ఆపిచ్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కపట బుద్ధి ఉండే వ్యక్తి, ఇలాంటి పాలెగాడి పెత్తందారి మనస్తత్వం ఉండే వ్యక్తిని మనం ఆదరిద్దామా? ఒక్కసారి రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి మనల్ని దగా చేసి మన ఓటుతో వాళ్ళు రాజకీయంగా ఎదిగి వాళ్ళు ఎదుగుదల కోసం మనల్ని వాడుకున్నారు. కానీ మన ఎదుగుదల కోసం ఏ రోజు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డిని మన రాయలసీమ నుంచి మనం తరింగొట్టాలి. రేపు రాయలసీమలో చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించగలిగితే, గుండు 0 ఇవ్వగలిగితే మన రాయలసీమ ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 19-24 మధ్యలో నారా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు మిషన్ రాయలసీమ పేరిట ఆ రోజు ఆయన మాటిచ్చాడు. ఈ రాయలసీమ గడ్డపై నిలబడి చెప్తున్నా, ఈ రాయలసీమ బిడ్డగా రాయలసీమ తల ఎత్తుకునేలా చేస్తాను అని ఆనాడు ఆయన మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చూస్తుంటే ఈ జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం చూసుకుంటే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వస్తే దాంట్లో 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఒక్క మన రాయలసీమకే వచ్చాయంటే ఆయన ఎంత కృషి చేశాడో ఆలోచించాలి. మనం ఈరోజు దేశానికి సంబంధించి డ్రోన్ హబ్గా, ఎలక్ట్రానిక్ హబ్గా, ఆటోమొబైల్ హబ్గా, హార్టికల్చరల్ హబ్గా, ఏరోస్పేస్ హబ్గా, అదేవిధంగా డిఫెన్స్ హబ్గా
మనం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నామంటే దీని వెనకాల కూటమి ప్రభుత్వం యొక్క కృషి ఉంది. ఈరోజు మన ఓటుతో మనం వాళ్ళని గెలిపించాం, వాళ్ళు చేశారు. అందుకని ఇంత అభివృద్ధి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి, ఆశీర్వదించాలి. మనం వీళ్ళకి మనవంతుగా చేయూతనివ్వాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేదే మన తలరాతను మారుస్తుంది. ఒక ఓటు అనేది 2024లో 2014లో మనం వేసిన ఓటు మన తలరాతను మారిస్తే 2019లో మనం వేసిన ఓటు మనల్ని వెన్నుపోటు పొడిచింది. అది మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకొని రేపు ఈ రాయలసీమలో కేవలం 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే రేపు రానున్న రోజుల్లో ఇంకా రాయలసీమ ఉంది కదా. ఈరోజు ఒకప్పుడు రాయలసీమ అంటే బ్యాక్వర్డ్ అని చెప్పేవాళ్ళు. ఈరోజు రాయలసీమ అంటే రాయలసీమ రైజింగ్ అంటూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ దూసుకుపోతూ ఉంది, రాయలసీమ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది, సంక్షేమంలో దూసుకుపోతూ ఉంది, సంస్కరణలో దూసుకొని పాలసీల్లో రాయలసీమ దూసుకొని పోతుంది. రాయలసీమ స్థితిగతులు మారబోతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో రాయలసీమ రైజింగ్ అవుతూ ఉంది. ఈ రాయలసీమ రైజింగ్ అనేది రేపటి దేశానికే ఒక గ్రోత్ ఇంజిన్గా మన రాయలసీమ మారబోతుందని నేను సగర్వంగా చెప్పగలను. ప్రతి ఒక్కరూ రాయలసీమలో ఉండేవాళ్ళు ఇది ఆలోచించి ప్రతి ఒక్కరూ రేపు ఓటేసే సమయంలో మనం అదేవిధంగా రేపు 10 మందికి మనం చెప్పేటప్పుడు మన రాయలసీమ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకునే విధంగా, మనం కాలరెగరేసి చెప్పుకునే విధంగా, నాది రాయలసీమ, రతనాల సీమ, నా రాయలసీమలో ఈరోజు బంగారం, స్వర్ణగిరి నుంచి బంగారం పుడుతూ ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి అన్ని రంగాల్లో నా రాయలసీమ దేశానికే గ్రోత్ ఇంజిన్గా ఉంది అని మనం సగర్వంగా చెప్పొచ్చు. ఈ చెప్పే విధంగా మన ఓటు మనం వేసిన ఓటు ఈరోజు సగర్వంగా చెప్పుకునే విధంగా చేసింది. ఇంత చేసిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక రాయలసీమ బిడ్డగా సగర్వంగా చెప్తున్నా. ఈరోజు రాయలసీమ రైజింగ్ అంటే ఇది మీ అందరి కృషి, మా రాయలసీమ ప్రజలు వేసిన ఓటు. మళ్ళీ రాయలసీమ ప్రజలు కూటమిని కోరుకుంటాం. మమ్మల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలోనే భూస్థాపితం చేస్తామని ఒక సంకల్పం తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం.